ప్రభుత్వానికి? ఎంత దుర్మార్గంగా ఉన్నదంటే ఇప్పుడు మిత్రుడు చెప్తున్నాడు 12,000 కోట్ల నుండి 30,000 కోట్ల వరకు కేసీఆర్ గారు తీసుకుపోయారు. మేము 45,000 కోట్ల వరకు తీసుకెళ్తున్నాం. ఇది బీఆర్ఎస్ ది తప్పు, మాది మాత్రం తప్పు కాదు. అదే ఆయన అంత కేసీఆర్ గారు అంత చేశారు, మేము అంతకంటే ఎక్కువ చేస్తాం. అదే అంటున్నా. నేను కూడా మిమ్మల్ని ఏమంటాను, మిమ్మల్ని కూడా నేను ఏమంటాను, మేము 45,000 కోట్లకు వరకు తీసుకోవాలి. ఎప్పుడైనా ముఖ్యమంత్రి అనేటోడు స్కూల్ మీద రిజల్ట్ ఎట్లా రావాలో చూడాలా, రిజల్ట్ విద్యార్థులు మంచి చదువుతున్నారా తెలియాలా, వాళ్ళకి కావాలంటే ఆ ప్రిన్సిపాల్కు ఆ కాలేజీలకు నోటీసులు ఇవ్వాలి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఎక్సైజ్ శాఖ వాళ్ళని కూర్చోబెట్టుకొని మీరు మందు ఎందుకు ఎక్కువ అమ్ముతాలేదు, కాబట్టి మీరు సరిగా అమ్ముతాలేదు కాబట్టి మీకు నోటీసులు ఇస్తున్నాం. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరిచ్చిందంటే వీళ్ళకు నిజంగా అంటే ఆదాయాన్ని రకరకాలుగా పెంచవచ్చు, ఎన్నో రకాలుగా ఆదాయ వనరులు పెంచుకోవచ్చు ప్రభుత్వానికి రావాలంటే. ఇప్పుడు కొత్త కంపెనీలు వస్తాయి, చుట్టుపక్కల ఆదాయాలు వస్తాయి, చుట్టుపక్కల రేట్లు పెరుగుతాయి, రిజిస్ట్రేషన్లు అవుతాయి, తద్వారా గవర్నమెంట్కి ఆదాయాలు వస్తాయి. నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి మంచి ప్రాజెక్టులు కట్టి నీళ్లు వస్తే తద్వారా రైతులు ఆదాయం పెరుగుతుంది. అలా ప్రభుత్వానికి ఆదాయం రావాలి. కానీ ఇట్లా పేదవాళ్ళని పీడించి వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం రావాలా అనుకోవడం కూడా నిజంగా దుర్మార్గమే. అది ఏ ప్రభుత్వం ఏం చేయాలి అని అంటే ప్రభుత్వం అసలు ఇలా ఇప్పుడు వీళ్ళు చేసేది ప్రభుత్వానికి లాభం కాదు, ఇక్కడ కంపెనీ వాళ్లకు లాభం ఇచ్చారు అంటే వాళ్ళని పోయి వాళ్ళ వెనక నుండి బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవడమే ఇవన్నీ. ఇవి కంపెనీల వాళ్ళకు డైరెక్ట్ పోయిన పర్సంటేజ్ 15%. మిత్రుడే చెప్పాడు, ఆయనే చెప్పారు, ఇది కంపెనీ వాళ్లకు లాభం చేకూరే చర్య జరిగింది. తద్వారా వాళ్ళు ఏం చేస్తారు, ప్రజల మీద భారం మోపుతారు, ఆటోమేటిక్గా ప్రజలు నష్టపోతారు. వీళ్ళు మళ్ళా బ్యాక్గ్రౌండ్ నుండి బ్యాక్ డోర్ నుండి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాల్సిన రాబట్టుకోవాలి. అవును, గత ప్రభుత్వాలు అలా చేయలేదు కదా, అలా పెంచలేదు కదా. కంపెనీలు ఓనర్లని పెంచి పేదోళ్ళని ముంచుదాం అని చేయలేదు కదా, అలా చేయలేదు. కాబట్టి ప్రభుత్వానికి అప్పుడు చాలా బ్రహ్మాండంగా నడిపించారు. అదొకటే కాదు, ఇంకోటి ఏమైంది, ఈ రాష్ట్రంలో ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు, తాగే వాళ్ళు బ్రహ్మాండంగా ఎక్కడికి పోయినా ఏదైనా మందు తీసుకుంటే అక్కడనే తాగి అక్కడనే అది చేసి, గత ప్రభుత్వం మా ప్రభుత్వం రాకముందు చాలా మంది అయ్యా మీ దండం పెడితే మీరు బీర్లు తాగి మా పొలాలలో వేయకండి, మా పొలాలలో మేము నాటేస్తుంటేనో లేదా దుక్కిదుంటున్నో మా ఆవుల ఎడ్లకు కానీ మాకు కానీ కుర్చీ ఇట్లా రక్తాలు కారుతున్నాయని వీడియోలు తీసి పెట్టేవాళ్ళు. అవి ఇప్పుడు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు కూడా పొలాలలో వేసి ఇసిరేసి అట్లా కాకుండా కొన్ని చర్యలు తీసుకున్నాయి. అంటే ప్రజలకు ఉపయోగపడే చర్యలు ఆ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఇక ఇచ్చిన వీడిగా అన్నారు, మేము మొత్తం బెల్ట్ షాపులు లేకుండా చేస్తామన్నారు. ఇప్పుడు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. ఎక్కడైనా బంద్ అయినట్టు ఇగో మా రాష్ట్రంలో ఎవరో ఒకరు చెప్తున్నారు మా ఎమ్మెల్యే, కానీ ఈ రాష్ట్రము తీసుకోవాల్సిన చర్య, వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నువ్వు వాస్తవానికి ఎక్కడ పడితే అక్కడ అమ్మితే వాస్తవానికి వాసన వస్తుందని ఎవరో అసలు టేస్ట్ లేనివాడు కూడా తెలియనివాడు కూడా తాగి చూడాలని చూస్తాడు. కాబట్టి వాటిని రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి ఏది చేసినా ప్రజలకు ఇబ్బంది కాకుండా, ప్రజా ప్రయోజనాలు దెబ్బతినకుండా, వాళ్ళని ఇంకా పేదవాళ్ళని తాగుబోతులను చేసి వాళ్ళని బానిసలుగా తయారు చేయకుండా, మద్యం రేట్లు తగ్గిస్తేనో బానిస చేసినట్ట, పెంచితేనో తాగినట్టు. ఎవరైనా అలవాటు ఉంటే ఎంతైనా పెట్టి కొంటారు తప్ప దాని బంద్ కారండి. అది ఏదైనా. కాబట్టి దీని మీద ఆలోచించి మేము ప్రభుత్వం వాళ్ళకు నడిపించడం చేతగడం లేదు, ఎట్లా వనరులు సంపాదించుకోవాలో తెలియడం లేదు. ఓన్లీ భూములు అమ్మడం లేదా ఇట్లా మద్యం మీద ప్రజల ప్రాణాల మీద చెలగాటం ఆడడం తప్ప అదే వాళ్ళకి చేతగాక వాళ్ళకు చేతగాక వాళ్ళకి ఆ తెలివి లేక ఎలా ఆదాయాన్ని సంపాదించాలో తెలియక ఇప్పుడు ఇంతమంది ఇన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించారు ప్రజల మీద భారం. ఇప్పుడు ఇవాళ బీర్లు పెంచారు, రేపు వైన్ పెంచుతారు, ఎల్లుండి మళ్ళీ కరెంటు పెంచుతారు, మళ్ళీ బస్ ఛార్జీలు పెంచుతారు. ఇక ఇంతే. ఇవన్నీ వాళ్ళకి చేత కాకుండా ఏం చేస్తారు? ప్రభుత్వం అయితే నడవాలి కదా, అందరు జీతాలు ఇవ్వాలి కదా. కాబట్టి ఏదో ఒకటి పెంచాలి. రైట్. రవీందర్ గారు మాట్లాడుతున్నారు. కానీ రవీందర్ గారు, అంటే గతంతో పోలిస్తే 2023తో పోలిస్తే 24లో బీర్ల అమ్మకాలు చాలా పెరిగాయి, ఇప్పుడు కూడా పెరుగుతాయి. ఎందుకంటే అట్మాస్ఫియర్ చేంజ్ అవుతున్నప్పుడు
గతంతో పోలిస్తే ఇప్పుడు ఎండలు కూడా పెరుగుతాయి. సో బీర్ల అమ్మకాలు పెరుగుతాయి, కూల్ డ్రింక్స్ పెరుగుతాయి, అన్ని బెవరేజెస్ పెరుగుతాయి. సో ఇప్పుడు అదేనా టార్గెట్ ప్రభుత్వానికి? ఒక లెక్క చెప్పాలంటే 2023లో 784 కోట్ల బీర్లు అమ్మితే తర్వాత 2024లో 902.28 కోట్ల బీర్లు అమ్మారు. సరే ఇదంతా ఏదంటే సరే దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం వాళ్ళ మాటలు చూస్తుంటే ఎవరో వేదాలు వల్లించినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లిక్కర్ గురించి ఎవరి మాటలు వింటే అలా అనిపించింది? ఇద్దరు మాటలు, ఇద్దరు ప్రధాన ప్రతిపక్షము అండ్ అధికార పక్షం రెండు. ఎందుకంటే ఈ రెండు పక్షాలు లిక్కర్ లేకుండా రాజకీయాలు చేయలేదు ఇప్పటిదాకా. ఏ ప్రభుత్వం చేసింది చెప్పండి? అన్నీ ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాలు చెప్పండి. మన ఇక్కడే కదా కవితక్క ఉంది. మన ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందు కాంగ్రెస్ అయితే నేను ఇంతకుముందే ఒక ఇంట్రడక్షన్ లో చెప్పిన. సో అదంతా పక్కన మీరు ప్రభుత్వాలలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడ మద్యమే లేదా? ఎక్కడ ఎవరు మద్యం వ్యాపారం చేస్తా లేదా? మోస్ట్లీ ఎక్కడ ఎవరు తాగుతనే లేదా? ఇంత ఈ లెవెల్ లేదు. ఇప్పుడు ఎందుకు లేదా? రేట్ ఇప్పుడు మద్యం అనేది ఒక బ్రహ్మ పదార్థం అండి. ఎంత రేట్లు పెంచినా, ఇంతకుముందు మన జర్నలిస్ట్ గారు మాట్లాడారు, ఎంత పెంచినా తాగుతారు. అది ఒక బ్రహ్మ పదార్థం. ఏదైనా సరే ఇది వద్దు, ఇది కాస్ట్లీ అంటే ఉంటారు ఎక్కడైనా సరే. ఏదైనా కాస్ట్లీ వస్తువుకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందంటే కాస్ట్లీ, ఇప్పుడు అదే మామూలుగా ఒక రెగ్యులరైజ్ చేస్తే మామూలుగా వెళ్ళిపోతుంది అది. సో అందుకోసమే బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో కూడా ఇంత విచ్చలవిడిగా మద్యం మీద రాజకీయాలు చేయలేదు. గుజరాత్లో అయితే ఇంకా మద్య నిషేధం ఉంది పర్ఫెక్టే చాలా రోజుల నుంచి. సో అసలు మీరు దాని గురించి మాట్లాడే అర్హత లేదు. సో ఇంకోటి ఏంటంటే సరే మరో విషయం ఏంటంటే ఇప్పుడు ఇది సడన్గా పెంచడం గల కారణం ఏంటంటే ఎక్కువ మన రాష్ట్రంలో 69% కింగ్ఫిషర్ బీర్ తాగుతారు చాలామంది, అలవాటు పడిపోయారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రభుత్వము కింగ్ఫిషర్కు సంబంధించిన కొన్ని డబ్బులు అంటే పేమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆపేసారు. గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. రైతులు ఎలా అయితే డిమాండ్ చేస్తారు, కింగ్ఫిషర్ వాళ్ళు కూడా అలాగే డిమాండ్ చేస్తారు. అదొకటి. కొన్ని వాళ్ళకి ఏంటంటే ట్యాక్స్ల పరంగా వాళ్ళకి సంబంధించింది వీళ్ళు ఒక కరెక్ట్ సపోర్ట్ లేదు. దాన్ని ఏమైందంటే ఒకవేళ కింగ్ఫిషర్ బీర్ రాకపోతే అంటే జనరల్ ఏంటంటే మద్యం అనేది తాగడం ఆపేస్తారు, తక్కువ. ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా మద్యం దాయించాలి. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఖజానా లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లాస్ట్ 10 years బ్యాక్ మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా సరే ఇప్పుడైనా సరే ఏం చేస్తారండి, ఇప్పుడు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ లేకుంటే రుణమాఫీ ఇలాంటి రైతులకు సంబంధించిన కొన్ని స్కీమ్స్ ఫండ్ రిలీజ్ చేసినప్పుడు ఈ ఫండ్ అంతా మద్యంకి వెళ్లే విధంగా ప్లాన్ చేస్తారు. ఎప్పుడైనా చూడండి December 31 వచ్చిందంటే ఆ రోజు ఒక రోజు ముందు రైతు బంధు వేస్తుండే ఇంతకుముందు వాళ్ళు. ఆ రోజు December 31 రోజు మొత్తం 24 గంటలు వైన్ షాప్ ఓపెన్ చేస్తుంటారు. అంటే మీనింగ్ ఏంది, మీకు మేము ఒక చేతితో డబ్బులు ఇస్తున్నాం, ఇంకో చేతితో మేము గుంజుకుంటున్నాం అనే విధంగా ఆ సిద్ధాంతం ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కనిపిస్తుంది.